Hello everyone, welcome back to our channel. Welcome to Telugu Girl Vlogs. సో ఈరోజు వ్లాగ్ ఏమంటే సండే రోజు వ్లాగ్ ఇది. సో ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇక్కడ వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసిన. సో నాదైతే ఎక్కువైతే మీకు చూపించడానికి అయితే ఏముండదు. సో ఫ్రెండ్స్, సో ఇంట్లోనే స్టిచ్చింగ్ పని చేసుకుంటాం. మేమైతే నార్మల్గా అయితే ఉంటాం. సో ఎక్కడికైనా వెళ్తే ఇంటనే మీకైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఏమంటే మార్నింగ్ సండే రోజు సో టీ అయితే పెట్టుకున్నా. సో ఇక్కడ తాగుతున్నా. సో ఈరోజు అంటే మీకు ఈ బ్లాగ్లో మేము డే మొత్తం ఏం పని చేస్తాము, సో అది మొత్తం ఎలా అయితే మీకు షేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే నేను టీ తాగేసి అయితే ఫ్రెష్ అయిపోయినా. సో స్నానం చేసి వచ్చిన. సో ఇక్కడైతే హెయిర్కి అయితే ఆయిల్ పెట్టింది ఉండే. సో అందుకే ఏమంటే ఇక్కడ ఫ్రెష్గా అనిపించడం లేదు ఆయిల్ పెట్టిన అక్కడ నుంచి. సో ఇక్కడ ఫ్రెష్ ఇప్పుడు ఏమంటే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో రెగ్యులర్ పూజ ఉంటుంది కదా, సో అది అక్క అయితే డైలీ చేస్తుంది. ఈరోజు అక్క అయితే అర్లీగా లేచి సో వేరే పనులు చేస్తుంది. సో ఇక్కడ ఏమంటే మా నేబర్స్ ఇంట్లో ఈ పువ్వులు వస్తాయి. సో అవి అయితే తీసుకొని వచ్చేసిన. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకొని పువ్వులు పెట్టేసిన దేవుళ్ళకి. సో హారతి లాస్ట్కి ఇస్తున్నా. సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో అక్క ఈరోజు ఏమంటే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసింది. సో చట్నీ దాంతో సాంబార్ అయితే ఇదైతే చేసింది. సో ఈరోజు చట్నీ కూడా అయితే చాలా టేస్టీగా ఉండే. సో ఇక్కడ ఏమంటే విశారద్ బాబా సో వాళ్ళది ఆల్రెడీ ఇక్కడ ఏమంటే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో నేను ఇక్కడ లేట్. సో అక్క కూడా అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసింది. సో నేను లేట్గా లేస్తా. సో లేట్గా అయితే పూజ కంప్లీట్ అంటే 8:30 టైం అవుతుంది. సో అప్పుడైతే నాకు పూజ కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏమంటే నైట్ ఇంకా పప్పు, సో ఇక్కడ ఏమంటే చల్ల పులుసు అవన్నీ అయితే ఉన్నాయి. సో అక్క ఇంకా రైస్ అయితే చేసింది. సో ఇక్కడ నేను ఏమంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని సో అక్కకు వేరే పని లేదు ఇక్కడ ఏమంటే హెల్ప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంట్లో అన్నీ మొత్తం పనులు చేసుకొని అయితే నేను అక్క ఇక్కడైతే స్టిచ్చింగ్ కోసం అయితే కూర్చున్నాము. సో ఇక్కడేమైతే 1 అయింది. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే మొత్తం పనులు చేసుకొని ఇక్కడ 1 దాకా అయితే ఇక్కడ కూర్చున్నాము. సో ఇప్పుడు ఈవినింగ్ దాకా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం అది మీకు చూపిస్తాను. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసిన ఇక్కడ. సో సింపుల్గానే ఉండి ఇట్లా లేస్కి అయితే బ్యాక్ నెక్ అయితే పెట్టిన. సో ఇది సింపుల్గానే స్టిచ్ చేసిన. సో ప్రిన్సెస్ కట్ ఉండేది 3 పీస్ ప్రిన్సెస్ కట్. సో అక్క నేను ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటే అక్క ఏమంటే ఫాల్స్ అయితే స్టిచ్ చేస్తుంది. సో మషిన్ మీద అయితే ఆల్రెడీ అటాచ్ చేసుకుంది. సో అక్క రూమ్లో ఏమంటే అక్కడ సో అన్ని శారీస్ ఏమంటే ముందు మషిన్ పైన ఇట్లా ఫాల్స్కి అయితే అటాచ్ చేసుకుంది. సో ఒక్కొక్కటి ఇట్లా అయితే శారీస్ కంప్లీట్ చేస్తుంది. సో అక్క ఈరోజు 4 శారీస్ అయితే ఫాల్స్ అయితే పెట్టేసింది. సో ఫస్ట్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ బ్లౌజ్ ఇక్కడ బ్లాక్ కలర్ది. సో మీకు బ్లాగ్ మొత్తం చూడండి. సో ఈరోజు మేము 6 వరకు అంటే 5:30 వరకు ఎన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాం అది మీకు చూపిస్తాం.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఏమంటే 4:35 టైం అవుతుంది. సో ఇప్పుడైతే ఇది థర్డ్ బ్లౌజ్ ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. సో టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ మీకు బ్లౌజ్ చూపిస్తున్నా ఈరోజు ఏమేమి ఏ బ్లౌజ్ కంప్లీట్ చేసిన. సో ఇది నేను వేరే టైంలో అయితే షూట్ చేసిన. సో ఇది కూడా ప్రిన్సెస్ కట్, సింపుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదా. సో హ్యాండ్స్కి అయితే ఇట్లా కొంచెం ఖర్చులు వేసిన. అండ్ ఇక్కడ ఏమంటే బ్యాక్కి ఇట్లయితే లేస్ డిజైన్ పెట్టిన. ఇది లాస్ట్ బ్లౌజ్. సో బ్లాక్ బ్లౌజ్ ఏమంటే 4 టక్స్ ఉండే, సింపుల్గానే ఉండే. సో ఇది కూడా సో దానికి ఏమంటే 4 టక్స్ అయితే స్టిచ్ చేసిన. సో బ్యాక్ అయితే మట్కాగలా ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ అదైతే తీసుకున్నా. సో ఫస్ట్ బ్లౌజ్ కూడా అయితే మీకు అయితే ఆల్రెడీ చూపించిన. అదైతే సింపుల్గానే రౌండ్ నెక్ పెట్టి లేస్ అయితే అటాచ్ చేసిన. సో సింపుల్గా బ్లౌజ్ ఉండే. సో అందుకే ఫాస్ట్గా అయితే అయినాయి. సో ఇక్కడ టైం పాస్ చేస్తే అయితే నేను స్టిచ్ చేసినాను. సో ఒక 1.5 అవర్లో అయితే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఏమైనా 1 అవర్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో మంచిగా ఫాస్ట్గా అండ్ అంటే ఫోకస్లో స్టిచ్ చేస్తే. సో ఈరోజు ఈ 3 బ్లౌజెస్ అయితే మేము కంప్లీట్ చేసినాం. సో ఆ రోజు ఏమంటే నేను కట్ చేస్తే అక్క స్టిచ్ చేస్తుంది. సో అలా అయితే మా రొటీన్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఇంకా వేరే ఒక బ్లౌజ్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నా. సో ఇది రేపు అర్జెంట్గా ఇవ్వాలి. సో మార్నింగ్ టైంకే. సో అది ఇక్కడ నేను కట్ చేస్తున్నా. సో ఈవినింగ్ ఇప్పుడైతే అక్క దీపాలు అయితే పెట్టేసింది. సో ఈవినింగ్ టైంకు సో ఇలానే మాది కటింగ్ స్టిచ్చింగ్లోనే దినాలు అయితే వెళ్తాయి. సో పండుగ ఉంటే మొన్న ఇంకా అయితే ఎక్కువనే బ్లౌజెస్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి కన్నా ముందు కదా. సో అవైతే బ్లౌజెస్ ఇక్కడ వస్తున్నాయి. సో మా విషయాలు హడావుడి. సో వాడిదేమంటే స్కూల్లో ఇట్లా కాంపిటీషన్ ఉందంట బ్యాడ్మింటన్ది. సో అది ఇక్కడ బ్యాట్ తెచ్చుకున్నాడు. సో వాడిది 2 డేస్లో అయితే మ్యాచ్ ఉందంట. అందుకే ప్రాక్టీస్ చేయడానికి వాడు తెచ్చుకున్నాడు. సో ఫ్రెండ్స్ నేను ఇలా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అంటే కట్ చేసుకుంటా. సో ఇక్కడిది బ్లాగ్ ఏం చేస్తా ఫ్రెండ్స్. బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ కమెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. సో నా సింపుల్ సండే రొటీన్ ఈరోజు షేర్ చేసా. సో మీకు ఎలా అనిపించింది కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.